నీతా పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము వచనములు 4 నుండి 8 వరకు. సహోదరులారా, ఒక్క శరీరమున అనేక అవయములు ఉన్నవి. ఆ అవయములన్నిటికీ ప్రత్యేకింపబడిన విధులున్నవి. అట్లే మనము చాలామందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనమందరమును ఒకే శరీరము, ఒక శరీరము యొక్క వేరువేరు అంగముల వలనే మనము అందరమును పరస్పర సంబంధమును కలిగి ఉన్నాము. దేవుడు మనకు ఒసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపా వరములను కలిగి ఉన్నాము కనుక వానిని వినియోగించుదము. మనకు ఒసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుట అయినచో మనకు గల విశ్వాస పరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తింపవలెను.